హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు తెలుగు చెస్ లెసన్స్. ఇప్పటివరకు చేసిన చెస్ వీడియోస్లో మనము చెస్ బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాము. చెస్లో ఉన్న రూల్స్ ఏంటి, చెస్ పీసెస్ ఎట్లా కదులుతాయి, చెక్ మేట్ అంటే ఏంటి, క్యాస్లింగ్ అంటే ఏంటి, ఎన్ పసాంట్ అంటే ఏంటి, స్టేల్ మేట్ అంటే ఏంటి, ఇంకా ప్రతి చెస్ పీసెస్కి ఎంత వాల్యూ ఉంటుంది, ఈ బేసిక్స్ మొత్తం కవర్ చేసామన్నమాట ఇప్పటివరకు వచ్చిన చెస్ వీడియోస్లో. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్డ్ లెసన్స్లోకి వెళ్తున్నాము. మెయిన్లీ ఇవాళ మనం నేర్చుకోబోయేది చెక్ మేటింగ్ ప్యాటర్న్స్. చాలామంది మనం గేమ్స్లో గెలవాలంటే చెక్ మేట్ చేయాలి అపోనెంట్ని. సో ఆ చెక్ మేటింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కొన్ని. అంటే మన దగ్గర కొన్ని పీసెస్ ఉన్నప్పుడు ఆ పీసెస్ యూస్ చేసి మనం ఎట్లా చెక్ మేట్ చేస్తాం అపోనెంట్ని, ఆ ప్యాటర్న్స్ని ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్లో నేర్చుకుందాము. సో మొదటిగా మనం నేర్చుకునే ప్యాటర్న్ ఏంటంటే చెక్ మీటింగ్ విత్ 2 rooks. ఓకే, అంటే మన దగ్గర 2 rooks ఉన్నాయి అండ్ మన కింగ్ ఉంది అండ్ అపోనెంట్ కింగ్ ఒకటే ఉంది, ఇంకేం లేదు. సో అప్పుడు మనం చెక్ మేట్ ఎట్లా చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన దగ్గర మన కింగ్ 2 rooks ఉన్నాయి. ఓకే, అండ్ అపోనెంట్ కింగ్ బ్లాక్. సో ఇప్పుడు మనము ఈ 2 rooks యూస్ చేసి అపోనెంట్ కింగ్ని చెక్ మేట్ ఎట్లా చేస్తామనేది స్ట్రాటజీ ఏంటో నీకు తెలుసుకుందాం ఈ గేమ్లో. బేసిక్గా మనకి చెస్ అనేది చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు, చాలా తెలివైన వాళ్ళే ఆడచ్చు అనుకుంటారు, కానీ అట్లా కాదు. కొన్ని బేసిక్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక ఎవరన్నా చెస్ ఆడచ్చు. సో ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ మీకు నేర్పించబోతున్నాను. ఆ టెక్నిక్ని స్టెయిర్ కేస్ మెథడ్ అంటారు. స్టెయిర్ కేస్ మెథడ్ లేదా ల్యాడర్ టెక్నిక్ అంటారు. అది ఎందుకు అంటారో చూద్దాం. సో ఈ సినారియోలో ఎక్కడైతే మన దగ్గర 2 rooks ఉన్నాయి, అపోనెంట్ కింగ్ ఇంకా మన కింగ్, ఇవే పీసెస్ ఉన్నప్పుడు మనం అపోనెంట్ కింగ్ని ఎట్లా చెక్మేట్ చేయాలి. సో బేసికల్లీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే కనుక మీకు తెలుసు చెస్ పీసెస్ ఎట్లా కదులుతాయో. ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇట్లాంటి సినారియోస్లో. అదేంటంటే మనం సినిమాల్లో చూస్తున్నట్లయితే కొంచెం చేజింగ్ సీన్స్ ఉంటాయి. చేజింగ్ సీన్స్లో విలన్ వెళ్తూ ఉంటాడు, పోలీసులు వెళ్తూ ఉంటారు వెనకాల. ఎట్లా అంటే చిన్న చిన్న సందుల్లోకి వెళ్తూ ఉంటారు. అల్టిమేట్లీ ఒక గోడలాగా వస్తుంది, అక్కడ ఆగిపోతాడు విలన్. అక్కడ పోలీసులు వచ్చి పట్టుకుంటారు. అంటే ఇంకా తప్పించుకోవడానికి ఛాన్సే లేదు విలన్కి. అన్ని సందులు తిరిగి గోడ దగ్గరికి వెళ్తారు, అట్లా ఎండ్ దగ్గరికి వెళ్తారు. సో ఆ సినారియోని మీరు ఇప్పుడు చెస్లో అప్లై చేయాలి. అంటే ఈ అపోనెంట్ కింగ్ని గోడకి తోసేయాలి మనం. ఇక్కడ గోడ అంటే ఏంటి, ఎడ్జ్. ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి చెస్ బోర్డ్లో ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా. సో ఈ ఎడ్జెస్లోకి తోసేయాలన్నమాట బ్లాక్ కింగ్ని. సో అప్పుడు ఎడ్జెస్లోకి తోసేసి పట్టుకుంటాం మనం బ్లాక్ కింగ్ని. అది లాజిక్. ఈ లాజిక్ని మనం అప్లై చేయడానికి స్టెయిర్ కేస్ అనే మెథడ్ వాడతాము. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే అపోనెంట్ కింగ్ ఎడ్జ్కి ఎంత దూరంలో ఉన్నాడో చూడాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఎడ్జ్కి 3 blocks దూరంలో, ఈ ఎడ్జ్కి 4 blocks దూరంలో, ఈ ఎడ్జ్కి 3 blocks దూరంలో, ఈ ఎడ్జ్కి 3 blocks దూరంలో. సో ఫస్ట్ మనం ఒక ఎడ్జ్ డిసైడ్ అవ్వాలి, ఏ ఎడ్జ్కి కింగ్ని తోసేయాలని, లేదా ఏ ఎడ్జ్కి కింగ్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి అని డిసైడ్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ పైన ఎడ్జ్కి తోసేసి కింగ్ని చెక్మేట్ చేయాలనుకుంటున్నా. ఈ మెథడ్ యూస్ చేయడానికి మన రుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే లైన్లో ఉండకూడదు, ఒకే ఫైల్లో ఉండకూడదు, లేదా ఒకే ర్యాంక్లో ఉండకూడదు. ఫైల్ అంటే వర్టికల్గా కనిపించేది, సో దీన్ని ఫైల్ అంటారు, సి ఫైల్ అంటారు. అండ్ ర్యాంక్ అంటే హారిజాంటల్గా ఉండేది, ఒకే ర్యాంక్లో ఉండకూడదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లైన్ బై లైన్ మనం కింగ్ని బ్లాక్ చేసేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను రుక్కుని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. ఓకే, సో రుక్కుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టా. సో ఇప్పుడు ఏమైంది, మన ఈ రుక్ ఈ కంప్లీట్ సి ర్యాంక్ని గార్డ్ చేస్తుంది. సో కింగ్కి ఈ ఏవైతే ముందున్న ఛాన్సెస్ ఉన్నాయో ఈ 3 squaresలోకి బ్లాక్ అయిపోయింది. ఈ 3 squaresలో ఇప్పుడు కింగ్ వెళ్ళలేదు. సో కింగ్ ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి, ఇది. సో ప్రస్తుతానికి కింగ్ ఉన్న ఆప్షన్స్ ఇవన్నమాట. సో కింగ్ ఎటన్నా వెళ్ళొచ్చు,
సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింగ్ ఇటు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ రుక్ని ఇక్కడ పెడతాం, చెక్. సో ఇప్పుడు ఏమైంది, మన ఫస్ట్ రుక్ ఏమో ఇది గార్డ్ చేస్తుంది, సెకండ్ రుక్ ఏమో ఈ లైన్ గార్డ్ చేస్తుంది. సో 2 లైన్లు బ్లాక్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా గతి లేక కింగ్ పై వైపే వెళ్ళాలి, ఎందుకంటే ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది ఇప్పుడు. సో కింగ్ ఏం చేస్తుంది, లెట్స్ స్ట్రైట్గా పైకి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు స్టెయిర్ కేస్, ఇప్పుడు తెలుసు స్టెయిర్ కేస్ అంటే ఎందుకో. చూసారా, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఆ రుక్కుని జరిపాము, ఇప్పుడు ఈ రుక్కుని జరుపుతున్నాము. అంటే ఒక రుక్ ఇంకో రుక్ పార్ట్నర్స్ అన్నమాట. ఈ చెక్మేట్లో 2 గట్టి కోఆర్డినేషన్తో వర్క్ అవ్వాలి. ఒక రుక్ ఒక లైన్ బ్లాక్ చేస్తుంటే ఇంకో రుక్ వెళ్ళి చెక్ ఇవ్వాలి, అది లాజిక్. ఇక్కడ చూసినట్లయితే ఈ రుక్ ఏదైతే ఉందో ఇది ఈ లైన్ మొత్తం బ్లాక్ చేస్తుంది, అండ్ ఈ సెకండ్ రుక్ ఏదైతే ఉందో ఇది చెక్ ఇస్తుంది కింగ్కి. సో ఇప్పుడు ఏమైంది, కింగ్కి చెక్ ఇచ్చింది అంటే ఈ లైన్ మొత్తం మీద ఆ రుక్ యొక్క అటాక్ ఉంది. సో కింగ్కి గతి లేక ఇది 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 ఇప్పుడు ఈ 3 స్క్వేర్స్ ఉన్నాయి కింగ్కి వెళ్ళటానికి. సో ఏదో ఒక స్క్వేర్ చూస్ చేసుకుందాం కింగ్ వెళ్ళిందని తప్పించుకోవటానికి. ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ రుక్ ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తం గార్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ మన సెకండ్ పార్ట్నర్ రుక్ ఏం చేస్తుంది, చెక్ ఇస్తుంది వచ్చి. సో పార్ట్నర్ రుక్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చెక్. ఓకే, ఇప్పుడు మన కిందున్న రుక్ ఈ లైన్ మొత్తం గార్డ్ చేస్తుంది అండ్ పార్ట్నర్ రుక్ వచ్చి చెక్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం కింగ్ని స్టెప్ బై స్టెప్ పైకి తోస్తున్నాం అనమాట, ఎడ్జ్ వైపు. ఎందుకంటే కింగ్కి ఇంకా వేరే దారి లేదు వెళ్ళటానికి. సో కింగ్ ఏం చేస్తుంది, ఉన్న 3 స్క్వేర్స్ ఇటువైపు ఉన్న 3 స్క్వేర్స్ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళాలి. సో లెట్స్ సే ఇట్లా వెళ్ళింది అనుకుందాం. నా ఇప్పుడు ఈ రుక్ పని ఏంటి, కిందన్న లైన్ని గార్డ్ చేయటం కంప్లీట్గా. సెకండ్ రుక్ పని ఏంటి, వెళ్ళి చెక్ ఇవ్వటం. సో ఈ రుక్ చెక్ ఇస్తుంది ఇప్పుడు, చెక్. సో ఇప్పుడు ఈ రుక్ మొత్తం గార్డ్ చేస్తుంది అండ్ ఈ రుక్ చెక్ ఇస్తుంది. సో అల్టిమేట్లీ ఏం చేసామంటే మనం కింగ్ని ఒక గోడకి తోసేసాం. చూసినట్లయితే ఇప్పుడు కింగ్కి ఈ 3 స్క్వేర్స్ మిగిలి ఉన్నాయి, ఇది ఇది ఇది. ఈ 3 దీంట్లోకి దాంట్లోకి వెళ్ళాలి కింగ్, ఇంకా తప్పదు. సో లెట్స్ సే ఇట్లా వెళ్ళింది అనుకుందాం కింగ్. ఇప్పుడు మీకు తెలిసిందే అల్టిమేట్లీ ఫైనల్ స్టెప్, ఎందుకంటే ఈ రుక్ మొత్తం ఈ లైన్ బ్లాక్ చేస్తుంది. సో మన పార్ట్నర్ రుక్ ఏం చేయాలి, వెళ్ళి చెక్ ఇవ్వాలి. సో చెక్ ఇస్తుంది. ఇప్పుడు చెక్ ఇచ్చినప్పుడు ఈ కేసులో ఈ రుక్ మొత్తం ఈ ర్యాంక్ మీద కంట్రోల్ చేస్తుంది, కింద రుక్ మొత్తం కింద ర్యాంక్ మీద కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకా కింగ్కి తప్పించుకోవడానికి స్క్వేర్స్ లేవు, ఎందుకంటే చెస్ బోర్డ్ ఎండ్ అయిపోయింది ఇక్కడ. సో దిస్ పొజిషన్ ఈజ్ చెక్ మేట్. అంటే కింగ్ కిందకి వెళ్ళలేదు, పక్కకి వెళ్ళలేదు, పైకి వెళ్ళటానికి ఏం లేదు, కాబట్టి చెక్ మేట్ అయిపోయింది అనమాట కింగ్. సో మీరు గమనించినట్లయితే పొజిషన్ కింగ్ని స్టెప్ బై స్టెప్ తోసుకుంటూ ఒక రుక్ ఒక లైన్ అంతా బ్లాక్ చేస్తుంటే ఇంకొక రుక్ వెళ్ళి చెక్ ఇవ్వటం. సో ఇద్దరు పార్ట్నర్స్ అనమాట, రుక్స్ పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తేనే ఈ మెథడ్ వర్క్ అవుద్ది. సో ఆ కోఆర్డినేషన్ ఉండాలి. సో అందుకనే స్టెయిర్ కేస్ మెథడ్ అంటాం. స్టెయిర్ కేస్ అంటే ఏంటి, మెట్లు. మనం మెట్టు బై మెట్టు తీసుకెళ్తున్నాం పైకి గోడ వైపు. సో గోడ వైపు తీసుకెళ్ళి చెక్మేట్ చేస్తున్నాం, అందుకనే దీన్ని స్టెయిర్ కేస్ మెథడ్ అంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటో చెప్తా. ఇక్కడ చాలామంది ఎక్సైట్మెంట్లో ఈ పొజిషన్ చూడగానే ఓకే ల్యాడర్ టెక్నిక్ అని చెప్పేసి కరెక్ట్గా చేస్తూ ఉంటారు, కానీ ఒక్క మిస్టేక్ అవుతుంది, చాలా సిల్లీ మిస్టేక్ అవుతుంది. అదేంటో చెప్తాను. సో మీరు ఈ మిస్టేక్ మాత్రం మీ గేమ్స్లో చేయొద్దు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ ల్యాడర్ టెక్నిక్ ఎప్పుడైతే వస్తుందో అదేంటంటే, లెట్స్ సే ఇదే పొజిషన్ తీసుకుందాం, ఇందాకట్లాగానే చేద్దాం, సేమ్ మూవ్స్. ఫస్ట్ రుక్ ఇక్కడ, ఓకే. సో కింగ్ మూవ్ అవ్వాలి. కింగ్ ఏం చేస్తుంది, లెట్స్ సే ఇటు పక్కకి వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ రుక్ వచ్చి చెక్ ఇస్తుంది. ఇప్పుడు కింగ్ ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు థర్డ్ రుక్ వచ్చి చెక్ ఇస్తుంది. ఆబ్వియస్లీ పైకి వెళ్ళాలి కాబట్టి కింగ్ ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు గనక
ఇప్పుడు కనుక మీరు స్టెయిర్ కేస్ మెథడ్ గుడ్డిగా ఫాలో అయ్యి ఈ రుక్ని ఇక్కడ పెట్టారనుకోండి, ఏమవుద్ది? చెక్, కరెక్టే, ఇది చెక్కే. కానీ ఇప్పుడు కింగ్ మీ రుక్కుని చంపేయచ్చు, రైట్? డైరెక్ట్ అటాక్లో ఉంది రుక్, అది మీరు మిస్ అయిపోతారు. సో కింగ్ రుక్కుని చంపేస్తుంది. సో మీరు రుక్కు పోయారు. సో మీకు రుక్కు చనిపోయింది. ఇప్పుడు మంచిగా నడిచే స్టెయిర్ కేస్లో చిన్న మిస్టేక్ అవటం వల్ల మీరు రుక్కుపోయింది ఇప్పుడు. సో మీరేం చేయాలంటే, ఎప్పుడైతే ఇట్లాంటి పొజిషన్ వచ్చిందో, ఫస్ట్ మెయిన్ రూల్ ఏంటంటే కింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా పెట్టేయాలి మీ రుక్కుని. ఓకే, అదే లైన్లో. సో కింగ్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ నేను స్టెయిర్ కేస్ మెథడ్లో చిన్న గ్యాప్ ఇచ్చి ఒక స్టెప్ ఏం చేస్తా అంటే రుక్కుని ఇక్కడ పెడతా. సో ఇప్పుడు ఏంటి, కింగ్ నా రుక్కు దగ్గరికి రాలేదు అసలు, దాంతో నేను సేఫ్. ఇప్పుడు స్టెయిర్ కేస్ కంటిన్యూ చేయండి మళ్ళీ. సో ఇప్పుడు కింగ్ ఏం చేస్తుంది, ఇటు వస్తుంది, రుక్ చెక్, కింగ్ ఇట్లా వెళ్తుంది, రుక్ చెక్, కింగ్ ఇటు వస్తుంది, అండ్ ఫైనల్లీ చెక్మేట్. సో ఈ విధంగా మనం ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, మన రుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ అపోనెంట్ కింగ్ నుంచి చాలా దూరంగా ఉండాలి. కింగ్ దగ్గరకు వస్తుంది అంటే మాత్రం తీసి చివరికి పెట్టేసేయండి అదే రోలో. అదొక సింపుల్ లాజిక్ మీరు ఇక్కడ యూజ్ చేయాలి. ఒకవేళ మీరు బ్లాక్ అయితే కనుక మీ టెక్నిక్ ఏముండాలంటే, అపోనెంట్ ఒక తప్పు చేస్తాడు అని ఆశించాలి. ఆ ఆశతోటి మీరు ఏం చేయాలంటే, ఎక్కడైతే రుక్ ఉందో ఆ రుక్ దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ లెట్స్ సే ఇది ఉంది రుక్ ఇక్కడ, అండ్ ఇది చెక్. సో మనం ఏం చేస్తున్నాం, రుక్ దగ్గరికి వెళ్తున్నాం, ఇది చెక్ ఇచ్చింది. సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళా, ఇప్పుడు చూసినట్లయితే ఈ రుక్ అన్డిఫెండెడ్, ఈ రుక్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, సో యాజ్ అ బ్లాక్ ఆర్ మీరు కనుక ఈ పొజిషన్లో ఉంటే కనుక మీ ఏమి ఉండాలంటే, ఏదైతే రుక్ ఉందో ఆ రుక్ దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఒకవేళ అపోనెంట్ మిస్ అయ్యాడనుకో, చిన్న లాజిక్, మీరు రుక్కుని చంపేయచ్చు. మీరు వైట్ అయితే కనుక కింగ్ దగ్గరకు వచ్చింది అని గమనించగానే ఎంత దూరం అయితే అంత దూరంలో పెట్టేసేయండి రుక్ని. ఓకే, ఇది ఇక్కడ పెట్టా అనమాట ఫైనల్లీ. సో ఇప్పుడు మన స్టెయిర్ కేస్ కంటిన్యూస్. సో కింగ్ వెళ్తుంది ఇట్లా, రుక్ కింగ్ రుక్, ఫైనల్లీ చెక్మేట్. సో ఇది మన కంప్లీట్ చెక్ మీటింగ్ విత్ 2 rooks మెథడ్. దీన్ని స్టెయిర్ కేస్ మెథడ్ అంటారు చెస్ టర్మినాలజీలో. చాలా పాపులర్ టెక్నిక్. ఇది నేర్చుకుంటే కనుక మీరు ఈజీగా అపోనెంట్ని చెక్మేట్ చేసేయచ్చు ఇట్లాంటి పొజిషన్లోకి ఉన్నప్పుడు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.